హాయ్ హలో వెల్కమ్ టు మెగానైన్ టీవీ. ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా సినీ ప్రస్థానాన్ని ప్రారంభించి డైరెక్టర్గా ఎదిగి సూపర్ డూపర్ హిట్ సినిమాని అందించి కళ్యాణ్ రామ్ను ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేసి అలాగే దర్శకత్వ శాఖలో డైరెక్టర్స్ డిపార్ట్మెంట్కి డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా కర్తవ్యం నిర్వహించి ఎన్నో సేవలు అందించిన మహా నటుడు అని చెప్పవచ్చు. డైరెక్టర్, టెక్నీషియన్, ఆయన ఎన్నో విభాగాల్లో పనిచేశారు. ఆయనే యనమదల కాశీ విశ్వనాథ్. ఆయన మెగాస్టార్ చిరంజీవి గురించి తనతో ఉన్న అనుబంధాల గురించి పంచుకోవడానికి మనతో పాటు ఇప్పుడు ఉన్నారు. ఆయన అమెరికాలో ఉన్నా కూడా అడగగానే చిరంజీవి గారి గురించి నేను మాట్లాడతానని మనకు మెగానైన్ టీవీకి ఆయన సమయం కేటాయించారు. ముందుగా ఆయనకి ధన్యవాదాలు చెప్తాం. ముందుగా థ్యాంక్ యూ సార్. మీరు యుఎస్లో ఉన్నా కూడా మాకు సమయాన్ని కేటాయించారు. సార్ చెప్పండి, చిరంజీవి గారితో మీకు ఎలాంటి అనుబంధం ఉంది సార్? చిరంజీవి గారితో అనుబంధం లేనివాళ్ళు అంటే ఎవరు ఉండరండి. ఎందుకంటే ఆయనతో పరిచయం ఉన్నవాళ్ళు, పరిచయం లేని వాళ్ళకు కూడా ఆ ఆయన చేసిన సినిమాల ద్వారా ఎంతో అనుబంధం, మంచి మంచి ఫీలింగ్స్ ఇవన్నీ ఉంటాయి. బేసిక్ గా నా విషయానికి వస్తే చిరంజీవి గారితో నేను ఏ సినిమాకి పని చేయలేదు. అనుకోకుండా నేను డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు కనెక్ట్ అయ్యాము. ఆయన నన్ను మ్, చాలా లైక్ చేసేవారు. ఆ, ఆయన మా డాటర్ మ్యారేజ్ కూడా ఆ, చాలా షార్ట్ టైంలోనే పిలవగానే ఆ వెడ్డింగ్ రిసెప్షన్ కి వచ్చారు. ప్రతి ఇష్యూలోనూ నా మీద ఆయన అఫెక్షన్ చూపిస్తూనే ఉన్నారు. ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఆయన చాలా ఫంక్షన్స్ లో ఆయన్ని కలవటం, ఆ, చాలా విషయాలు మేము మాట్లాడుకోవటం కూడా జరిగేది. ఇంకా ఆయన గురించి మనం ఇలా మాటల్లో చెప్పేదానికంటే ఆయన సినిమాలే ఆ, ఎంతో అందరికి ఒక ఇన్స్పిరేషన్ గా, జనరల్ గా ఆడియన్స్ కే కాకుండా హీరోలు కూడా ఇన్స్పైరింగ్ మనిషి ఆయన. ఎందుకంటే ఆయన చూసి హీరోలైన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఆ, వాళ్ళే మేము చిరంజీవి గారి ఫ్యాన్ అని చెప్పుకునే ఆ, పరిస్థితి మనం చూసాము. అవును సార్. సో ఆయనకి 70 70 ఇయర్స్ అంటే నమ్మలేకుండా ఉన్నాము. ఎందుకంటే ఇంకో 10 15 ఏళ్ళ వరకు కూడా ఆయన హీరోగా పనిచేయగలరనే యంగ్ లుక్ లో ఉంటాడు ఆయన. ఆయన చేసే డాన్సులు కానీ, ఆయన ఫైట్స్ కానీ, డాన్సుల్లో గ్రేస్ కానీ మనం ఇప్పటికీ ఇంప్రెస్ అవ్వగలుగుతున్నాము. అంటే ఆయన కృషి, పట్టుదల, ఆ నటన మీద కానీ, డాన్సుల మీద కానీ ఆయనకున్న డెడికేషన్. సో చిరంజీవి గారు, వెరీ హ్యాపీ బర్త్డే. మీరు ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో చేసుకోవాలి. మీరు ఎలా ఎప్పుడు యంగ్ గా ఉండాలి, ఎనర్జెటిక్ గా ఉండాలి. అన్నిటికంటే కూడా ఇండస్ట్రీలో ఒక టైం రావటం అనేది చాలా మందికి వస్తుంది. ఆ వచ్చిన టైంని నిలుపుకోవటం, నిలబెట్టుకోవటం అనేది చిరంజీవి గారికి తెలిసినంత ఎవరికి తెలియదు. ఆ విషయంలో నేను చాలా హ్యాపీగా, ఓపెన్ గా చెప్పగలను. 250కి పైగా సినిమాల్లో నటించారు కదా సార్. చిరంజీవి గారితో నటించే అవకాశం ఎప్పుడు రాలేదా? వచ్చినప్పుడు ఏమన్నా మిస్ అయిందా ఏదైనా? లేదు, అదృష్టం కొద్దీ బోళాశంకర్ అనే సినిమాలో మెహర్ రమేష్ గారు ద్వారా అవకాశం వచ్చింది. ఓకే. ఆ సినిమాకి నేను, అంటే చిరంజీవి గారు నాకు అల్లుడు వరుస అవుతారు. అవును. ఆయనతో ఒక దాదాపు ఒక 1 వీక్ షూటింగ్ లో పాల్గొన్నాను. ఆ ఆ షూటింగ్ లో ఆయన అందరితో చాలా జోవియల్ గా, యూనిట్ అందరినీ చాలా సందడిగా నవ్విస్తూ, సీరియస్నెస్ అనేది లేకుండా ఎన్నో చిన్న చిన్న టిప్స్ ఇస్తూ, పెర్ఫార్మెన్స్ సంబంధించి ఆయనకి సంబంధించి కానీ, తోటి ఆర్టిస్టులకు కానీ ఆయన పార్టిసిపేషన్ నాకు చాలా ఇంప్రెసివ్ గా అనిపించేది. ఆ, అలాగే లైఫ్ గురించి కూడా మంచి మంచి విషయాలు, ఆయన ఎక్స్పీరియన్స్లు అన్ని చెప్పేవారు ఆయన. షూటింగ్ ఓ పండగ వాతావరణంగా జరిగింది. అదే సార్, బోలాశంకర్ రిజల్ట్ ఎలా ఉన్నా కూడా అందులో ఆయన లుక్ చాలా యంగ్గా, ఎనర్జెటిక్గా కనిపించింది. అసలు ఎలా అనిపించింది ఆయన లుక్ మీకు? ఆయన క్యారెక్టర్ వరకు అసలు ఎక్స్ట్రాడినరీ. ఎందుకంటే ఆ పాటలు కానీ, ఆ పర్ఫార్మెన్స్ కానీ ఆ సినిమాలో ఇప్పుడు జయప్ చేయాలని మనం చెప్పలేము కానీ ఉమ్. ఆ క్యారెక్టర్ వరకు ఎక్స్ట్రాడినరీగా పెర్ఫామ్ చేశారు ఆయన. అదే సార్, చిరంజీవి గారు సినిమాలు వదిలేసి ప్రజారాజ్యం పార్టీ స్థాపించి రాజకీయాల్లోకి వెళ్తున్నప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉండింది సార్?
100% రాజకీయాలకు ఎలిజిబిలిటీ ఉన్న హీరో అయినా. ఎందుకంటే ఆ రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు ఎవరికైనా ప్రజల ఆమోదం కావాలి. ఆ ప్రజల మనసులో చిరస్థాయిగా స్థానం ఏర్పరచుకున్న ఆయన రాజకీయాలకు రావటం అనేది ఆ ఎవరైనా వెల్కమ్ చేయాలి. ఆ ఆయన విషయంలో ఏంటంటే రాజకీయాలకి కొంచెం మెంటాలిటీ సూట్ అవ్వాలి. ఆయన అవును. వెరీ సెన్సిబుల్ మెంటాలిటీ. ఆయన మొత్తం అబ్జర్వ్ చేసి అక్కడికి అన్ని పదవులు అలంకరించారు. సెంట్రల్ మినిస్టర్ కూడా అయ్యాడు ఆయన. అవును. ఇది మనకు సరిపడదు, సినిమా ఫీల్డే మనకి హ్యాపీగా ఉంటది అని చెప్పి ఆయన డెసిషన్ తీసుకుని మళ్ళీ సినిమాల్లోకి వచ్చా కూడా బాస్ కమ్బ్యాక్ అన్నట్టు ఆ సినిమాలన్నీ పెద్ద పెద్ద హిట్లు అవటం, ఆయన్ని అందరూ ఆ, ఇంకా ఇంకా మంచి మంచి క్యారెక్టర్లో చూడాలని అనుకోవటం కూడా ఆ, చాలా గొప్ప విషయం. అది చిరంజీవి గారు సున్నిత మనస్కులు కాబట్టే దాసరి నారాయణరావు గారు లేని లోటు భర్తీ చేయడానికి ఇండస్ట్రీ పెద్దగా అందరూ ఉండమని కోరినా కూడా నేను ఇండస్ట్రీ పెద్దగా ఉండను, కళామ తల్లి ముద్దు బిడ్డగా ఉంటాను, ఏదైనా సమస్య వస్తే మాత్రం ముందుంటాను, మిగతా వివాదాలు నాకు అవసరం లేదని కూడా చెప్పారు కదా సార్. అంటే ఇండస్ట్రీలో ఆ, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనకెందుకులే అనేవాళ్ళు ఉంటారు, చూసి చూడనట్టు వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. కానీ దాన్ని పట్టించుకుని ఆ ప్రాబ్లం సాల్వ్ చేసి ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళకి న్యాయం చేయగలిగే వాళ్ళు కొంతమందే ఉంటారు. అందులో మొదటగా దాసనారాయణరావు గారిని చెప్పుకోవచ్చు. ఆయన తర్వాత మెయిన్లీ చిరంజీవి గారే అన్ని చేసేవారు. ఎవరు వెళ్ళినా కూడా సాయం చేయటం, ఈ ప్రాబ్లం వచ్చింది అంటే అండగా నిలబడడం ఇవన్నీ చేసేవారు. దానికి ఆయన ఆ, పెద్ద చిన్న అలాంటి ఆ పదవుల కోసం ఆయన చేయలేదు. చిత్ర పరిశ్రమలో ఎన్ని సంవత్సరాలు నన్ను ఆదరించిన ప్రేక్షకులకు గాని, చిత్ర పరిశ్రమకు గాని నేను ఏదైనా చేయాలి, నా వంతు కృషి నేను చేయాలి అని ప్రజల కోసం చారిటబుల్ ట్రస్ట్ పెట్టి ఐ బ్యాంకు, బ్లడ్ బ్యాంకు, అలాగే త్రిబుల్ సి ద్వారా ఆ, కరోనా టైంలో అందరినీ కూడగట్టుకుని ఆక్సిజన్ ఎన్నో సిలిండర్. మంచి కార్యక్రమాలు, ఎంతో మందికి గ్రాసరీస్ ఇవన్నీ ఇవ్వటం, అవన్నీ ఏంటంటే ఆయన మెంటాలిటీకి నిదర్శనం. అలా అందరి గురించి ఆలోచించి మంచి పనులు చేస్తున్నాడు కాబట్టే దేవుడు ఆయనకి ఆరోగ్యం ప్లస్ ఈ కెరీర్, ఇంత లాంగ్ కెరీర్ ఉండటం అనేది కొంతమందికే సాధ్యం. ఆ కొంతమందిలో చిరంజీవి గారు ఉండటం ఆయన అదృష్టం. మీరు అక్కినేని నాగేశ్వరరావు గారితో పనిచేశారు. నాగేశ్వరరావు గారు కూడా చిరంజీవి గారి డాన్స్ ను మెచ్చుకున్నారు. ఆయన అసలు మెలికలు తిరిగిపోతున్నారు. అది బాడీయా లేక అవునవును. ఏదైనా అదే. అవునవును, ఎందుకంటే నాగేశ్వరరావు గారు లాంటి మహానుభావుడు, ఆ మహానటుడు, ఆయన నోటంట నేను కూడా విన్నాను. చిరంజీవి గారు బాడీలో ఎముకలు లేవు, అంతలా ఉమ్, మెలికలు తిరుగుతాడు. డాన్స్లు అనేవి ఫస్ట్ నేనే స్టార్ట్ చేశాను, ఉమ్. బట్ దాన్ని కొనసాగింపుగా 100% డాన్స్లకు న్యాయం చేస్తూ ఎవరూ చేయలేరు అన్నట్టుగా తన పక్కన చేస్తా ఉంటే మనమే తన్నే ఫాలో అవ్వాలన్నట్టుగా ఆయన డాన్సులు చేస్తాడు. ఆ సినిమాలో పాటలు చూస్తా ఉంటే ఇంకెవరు కనపడరు, చిరంజీవి గారే కనపడతారు అనే నాగేశ్వరరావు గారే స్వయంగా చెప్పడం అనేది ఇంకంతకంటే కాంప్లిమెంట్ గా అంతకంటే అవార్డు ఏమీ లేదు. అవును సార్. మీరు ఎంతోమంది హీరోలతో యాక్ట్ చేశారు. చిరంజీవి గారితో కూడా బోలశంకర్లో యాక్ట్ చేశారు. మిగతా హీరోలకి చిరంజీవి గారికి మధ్య యాక్టింగ్లో డిఫరెన్స్ ఏంటి సార్, ఏం గమనించారు మీరు? యాక్టింగ్ లో డిఫరెన్స్ అంటే ఆయన స్టైల్ అయింది. ఫస్ట్ నుంచి ఫైట్స్ లో గానీ పాటల్లో గానీ ఒక గ్రేస్, అది ఓపెన్ గా మిగతా హీరోలు అందరూ యాక్సెప్ట్ చేసే విషయం. ఆ దాన్ని అంటే పాజిటివ్ గా ఆయన్ని లైక్ చేయని వాళ్ళు కానీ, ఆయన డాన్సులు లైక్ చేయని వాళ్ళు కానీ, ఆ డాన్సులు చూసి ఇన్స్పైర్ అవ్వని కానీ ఎవరు ఉండరు నాకు తెలిసి. ఓకే. మీరు డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు చిరంజీవి గారిని ఏమైనా కలిసారా సార్ అసోసియేషన్ కోసం? చాలా సార్లు కలిసేవాళ్ళం, ఓకే. ఏ ఇష్యూ వచ్చినా కలిసేవాళ్ళం. ఆయన ఫస్ట్ టైం ఇంటికి పిలిచి నన్ను అప్రిషియేట్ చేయటం, నా కాఫీ అది తాగాం ఆయన దగ్గర. అలాగే చాలా సార్లు ఆయన ఇంటికి వెళ్ళటం జరిగింది. ఒకసారి బ్లడ్ బ్యాంక్ లో కూడా కలిసాము. ఓకే. ఆయన యోధా డయాగ్నోస్టిక్ సెంటర్ లో
మొత్తం 50% డిస్కౌంట్ 50% డిస్కౌంట్ వచ్చేలాగా సినిమా మాకు పరిశ్రమలో ఉండే జర్నలిస్ట్లకు కూడా కార్మికులకు ఇప్పించారు. అందరికి ఆయన హెల్ప్ చేశారు. అప్పుడు మా డైరెక్టర్స్ అసోసియేషన్ లో కూడా ఎంతో మంది మెంబర్స్ కి ఆ కార్డ్స్ ఇవ్వటం, అవి వాళ్ళు వాడుకుని ఆ 50% డిస్కౌంట్ ఎంజాయ్ చేయటం అనేది జరిగింది. ఇంకా అంటే చిరంజీవి గారు ఇప్పుడు సినిమాల్లో రీఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ఇప్పుడు అనిల్ రావుపూడి గారితో సినిమా చేస్తున్నారు, అలాగే విశ్వంబర సినిమా చేస్తున్నారు. ఆ, అంటే ఆయన ఇంకా ఎలాంటి సినిమాలు చేస్తే బాగుంటుందని ఒక డైరెక్టర్గా మీరు అనుకుంటున్నారు? ఆయన ఎలాంటి సినిమాలు అంటే ఇంతవరకు ఆయన చేయని క్యారెక్టర్ లేదు. ఆ చేయని క్యారెక్టర్ కోసం ఆలోచించడానికే రైటర్స్ అందరూ ఎంతో మదన పడుతూ ఉంటారు. అవును. ఉయ్యాలవాడి నరసింహారెడ్డి అలాంటి క్యారెక్టర్స్ కూడా ఆయన చేశారు కాబట్టి ఉమ్, ఇంకా రైటర్స్ క్రియేట్ చేయాలి. ఆయన ఏం క్యారెక్టర్ చేయలేదు, ఏ క్యారెక్టర్ చేస్తే జనాలకి బాగా నచ్చుతారు, ఆయన సూట్ అవుతారు అనేది ఆ రైటర్స్ ని డైరెక్టర్స్ డిసైడ్ చేసుకుని ఆటోమేటిక్ గా వాళ్ళు అదే ఆలోచనలో ఉంటారు. ఇప్పుడు విశ్వంబర ఉంది, అది ఉమ్, చాలా పవర్ఫుల్ రోలు. అవును. అది చూస్తుంటేనే గగురు పొడిచేలాగా ఉంటుంది. ఆ సినిమా బ్రహ్మాండంగా ఉంటుంది. ఉమ్, అలాగే ఇప్పుడు అనిల్ రావుపూడి గారి డైరెక్షన్ లో వచ్చే సినిమా కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్ అంటేనే చిరంజీవి గారు. అవును. ఆ, ఒక డైరెక్టర్ గా ఈయన కూడా ఎంటర్టైన్మెంట్ లో కింగ్ లా అయిపోయాడు. ఉమ్, సంక్రాంతికి వస్తున్నాం ఇలాంటి సినిమాలన్నీ కూడా పెద్ద పెద్ద హిట్లు అయ్యి, సో వాళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చేది ఇంకా సంక్రాంతికి ఆడియన్స్ కు ఒక పండగలా ఉంటుందని నేను ఉమ్. భావిస్తున్నాను. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా ఒకవైపు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తూనే మరోవైపు సినిమాల పరంగా చాలా త్వరితగతిన సినిమాలు పూర్తి చేస్తున్నారు. ఆయన సినిమాలతో మీరు ఎలా కొలాబరేట్ అయ్యారు సార్? గతంలో ఏమన్నా ఆయన సినిమాల్లో చేశారా ఏంటి? నేను ఆయనతో 2 సినిమాలు చేశాను. ఓకే. ఒకటి తీన్మారు, 2 సర్దార్ గబ్బర్ సింగ్. ఓకే. ఆ టైంలో ఆయన అంతటితో ఆయన పరిచయం లేదు, కానీ ఆ సినిమాల ప్రయాణంలో ఆయన విపరీతంగా ఇష్టపడ్డాను నేను. ఉమ్, ఎందుకంటే ఆయన వ్యక్తిత్వం, మెంటాలిటీ, అంటే స్వార్థం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఉమ్, ప్రజలకు లేకపోతే పేదాలకు ఎవరికైనా హెల్ప్ చేయాలి అనేది ఎక్కువగా కనపడుతుంది. ఉమ్, సో అది అది జెన్యున్ కాబట్టే ఆ, ఆయన డిప్యూటీ సీఎం స్థాయికి ఎదగగలిగాడని అనిపిస్తుంది. ఓకే. సో ఆ, ఆయన ఇంకా భవిష్యత్తులో కూడా మంచి మంచి పదవులు అలంకరిస్తారు, తర్వాత ప్రజలకి ఎంతో న్యాయం చేస్తారనే నమ్మకం నాకుంది. ఓకే. నెక్స్ట్ రామ్ చరణ్ గారు ఆయన తండ్రిని మించిన తనయుడు అనిపించుకుంటున్నారు, గ్లోబల్ స్టార్గా ఎదుగుతున్నారు. ఒక మెగాస్టార్ని మించిన తనయుడు అనుకోవచ్చు సార్, ఇప్పుడు తండ్రిని మించిన తనయుడు అనుకోవచ్చు? 100%. ఎందుకంటే ఆయనతో కూడా నేను గోవిందుడు అందరూ వాడేలే సినిమా చేశాను. ఉమ్, ఆ టైంలో చూసేవాడిని. డౌన్ టు ఎర్త్, అస్సలు భేషజం కానీ, నేను పలానా మెగాస్టార్ కొడుకున్నాను కానీ అసలు గర్వం ఉండదు. అందరితోటి ఉమ్, ఎంతో కలిసిమెలిసి ఉంటాడు ఆయన. అలాగే మన ఫంక్షన్స్ లో కానీ ఎవ్రీ టైం మాలేసుకుని భక్తి పరంగా కానీ ఉమ్, ఆ ఫ్యామిలీ పరంగా కానీ అసలు ఎవరు ఏలెట్టి చూపించేలా ఉండదు ఆయన ప్రవర్తన. ఉమ్. సో రామ్ చరణ్ గారు నచ్చిన వాళ్ళు అంటూ ఎవరు ఉండరని నా ఫీలింగ్. అదే సార్. చిరంజీవి గారి విషయానికి వస్తే ఆయనకి ఇప్పటికే పద్మభూషణ్ వచ్చింది, పద్మవిభూషణ్ వచ్చింది. నెక్స్ట్ భారతరత్న రావాలని ఫ్యాన్స్ ఎంతోమంది కోరుకుంటున్నారు. ఆ విషయం గురించి మీరు ఏం చెప్తారు సార్? అది అంత పెద్ద విషయాల మీద నేను స్పందించలేను. ఇప్పటికే పద్మభూషణ్ పద్మవిభూషణ్ రావటం అనేది చిన్న విషయం కాదు. ఆయన ఈ మంచి మంచి ఇలాంటి బిరుదులన్నీ కూడా సాధించే క్రమంలో అంచెలంచెలుగా టైం వచ్చినప్పుడు డెఫినెట్ గా అది కూడా రావటానికి అవకాశం ఉంది. ఉమ్, ఆ ఈయన కూడా అర్హుడే. ఓకే. ఆయన చిరంజీవి గారు ఇప్పటికే బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎంతో సేవ చేస్తున్నారు, ఐ బ్యాంక్ పెట్టారు, కరోనా టైంలో కూడా సేవ చేశారు, మీరు చూశారు. ఇంకా చిరంజీవి గారి నుంచి ఎలాంటి సేవా కార్యక్రమాలు వస్తే ఇండస్ట్రీకి ఇంకా బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఏం లేదండి, ఒక హీరో సినిమా చేస్తే ఒక దాదాపు 200 మంది వరకు హ్యాపీగా భోంచేస్తారు. హీరోలందరూ డెఫినెట్ గా సినిమాలు చేస్తున్నారు, చాలా మందికి ఆశ్రయం కల్పిస్తున్నారు. ఆ, అలాగే ఇప్పుడున్న న్యాచురల్ గా వచ్చే కెలామిటీస్ కూడా సాయం చేస్తున్నారు. కరోనా లాంటి టైంలో కూడా అందరూ ముందుకు వచ్చి వాళ్ళ వంతు వాళ్ళు సహాయం చేయటం జరిగింది. సో ఈ ఆల్రెడీ ఆయన
ఆక్సిజన్ సిలిండర్స్ కూడా ఆ టైంలో ఇచ్చి అవును. ఎంతో మందికి ప్రాణదానం చేశాడు. బ్లడ్ బ్యాంక్ కానీ, ఐ బ్యాంక్ ద్వారా ఎంతో మందికి చూపు వచ్చింది. ఉమ్. ఇలా ఆ కార్యక్రమాలన్నీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆయన చేస్తానే ఉన్నారు. ప్యారలల్ గా ప్రేక్షకులకి వినోదాన్ని అందిస్తానే ఉన్నాడు. అంటే ఇండస్ట్రీకి ఇప్పుడు మీరు డైరెక్టర్స్ అసోసియేషన్గా పనిచేసినప్పుడు ఎన్నో సమస్యలు మీ ముందుకు వచ్చుంటాయి. అలాంటి సమస్యల్లో ఈ చిరంజీవి గారు ఇలా ఈ సమస్యను పరిష్కరిస్తే బాగుంటుంది, ఆయన చొరవ తీసుకుంటే బాగుంటుందని ఏమైనా ఉన్నాయి సార్? అంటే డైరెక్టర్స్ అసోసియేషన్ లో వచ్చే సమస్యలు అంటే చిన్న చిన్న సమస్యలే, అవి కూడా ఆయన దగ్గర తీసుకెళ్లి ఆయన హెడేక్ లాగా ఎప్పుడు మేము పెట్టలేదు. ఓకే. ఆల్మోస్ట్ అన్ని మేమే సాల్వ్ చేసేవాళ్ళం. ఉమ్. ఎప్పుడైనా టోటల్ ఇండస్ట్రీకి ఒక ఇబ్బంది వచ్చినప్పుడు, అది కరోనా కావచ్చు, లేకపోతే వర్కర్స్ ఏదైనా స్ట్రైక్ చేస్తారు, స్ట్రైక్ చేస్తే ఇండస్ట్రీలో ఫెడరేషన్ కానీ ఒక స్తబ్దత వస్తుంది, సినిమాలు ఆగిపోతాయి, రిలీజ్లు ఆగిపోతాయి. ఉమ్. రిలీజ్లు ఆగిపోతే థియేటర్ దగ్గర ఉండే సైకిల్ స్టాండ్ కానించి రెస్టారెంట్లు కానించి అందరూ ఇబ్బంది పడతారు. ఎంతో పెట్టుబడి పెట్టిన నిర్మాతలు కూడా ఆ వడ్డీలకి చాలా సఫర్ అవుతారు అని, అలాంటి సిచ్యుయేషన్స్ లో ఆయన దగ్గరికి వెళ్ళటం, ఆయన చొరవ తీసుకోవటం. ఉమ్. అలాగే ఇప్పుడు హీరోల సినిమాలు విపరీతంగా బడ్జెట్ అయినప్పుడు ఆయన అవును. సినిమా కాకపోయినా సరే గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి రేట్లు పెంచమని రిక్వెస్ట్ చేయటం, ఉమ్. ఇలాంటి విషయాల్లో ఆయన పెద్దరికం చాలా ఉపయోగపడింది. ఆయన అలాంటివి చేయటానికి ఎప్పుడు వెనకాడకుండా ముందుకు వస్తూ ఉంటాడు. అవును సార్. మీరు ఇప్పటికే ఎన్నో సినిమాలు 250కి పైగా సినిమాల్లో నటించారు. నెక్స్ట్ అంటే ఏమైనా సినిమాలు చేస్తున్నారో ఏంటి సార్ ఇలా? ఆ, సినిమాలు వెరీ న్యాచురల్ గా ఉంటాయి కదా సినిమాలు. ఉమ్. ఆ, నేను దాదాపు ఒక 3 months నుంచి పాప దగ్గరికి వచ్చాను, యుఎస్ వచ్చాను మా గ్రాండ్ డాటర్ బర్త్డేకి. ఓకే. సో 3 months ఏమొచ్చినా ఏమి లాస్ అయినా కూడా ఫ్యామిలీతో స్పెండ్ చేయాలని డిసైడ్ చేసుకుని అదే. ఇప్పుడు జూలై 30th మళ్ళీ ఇండియా వస్తున్నాను. ఓకే. రాగానే మళ్ళీ వచ్చిన ఆఫర్స్ ని యూజ్ చేసుకుని సినిమాలు చేస్తాను. ఓకే. ఆల్రెడీ చేసిన సినిమాలన్నీ కంప్లీట్ చేసి ఇక్కడికి వచ్చాను. ఉమ్. ఉమ్. అదే సార్. అంటే మీరు ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టారు కదా, కాశీ మజిలీ కథలు. అందులో చాలా చక్కగా కొన్ని విషయాలు వివరించారు. నటుడికి అవకాశాలు లేనప్పుడు ఎలా ఉండాలి ఏంటనేది చాలా గొప్పగా చెప్పారు. ఆ, అంటే మీ ఇలాంటి ఆ కాశీ మజిలీ కథలను అలాగే కొనసాగిస్తారా ఏంటి సార్? 100%. ఇప్పుడు కాశీ మజిలీ కథలంటే అది నాకు పెట్టడానికి ఇన్స్పిరేషన్ ఏంటంటే పూర్వం కాశీ మజిలీ కథలని ఉండేవి. ఉమ్. లక్కీగా నా పేరు కూడా ఇండస్ట్రీలో కాశీ కాబట్టి అవును. నా 35 years మజిలీల్లో ఎన్నో ఎక్స్పీరియన్స్ ఉంటాయి. ఆ ఉమ్. అనుభవాలన్నీ కథల రూపంలో చాలా ఇంట్రెస్టింగ్ నరేషన్ తోటి, మంచి స్క్రీన్ ప్లే తోటి, నేను రైటర్ని కూడా కాబట్టి రాయగలిగితే ఆ వాటికి చాలా మంచి స్పందన వస్తుందనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాను. ఓకే. బై గాడ్ గ్రేస్ ఏ కాశీ మజిలీ కథ అయినా సరే ఆ, అందరూ ఆదరించి వాటికి పర్ఫెక్ట్ కామెంట్స్ పెట్టడం, ఎంకరేజ్ చేయటం అవును. ఆ, చాలా బాగుంది, చాలా బాగా సంతోషంగా ఉంది. అందుకే నా జీవితంలో ఇంకా ఇప్పటి వరకు ఒక 40 అన్న రాశాను. అవును. ఇంకొక ఈజీగా 100 వరకు ఉంటాయి. ఆ ఓకే. ఎక్స్పీరియన్స్ అన్ని నా మైండ్ లో ఉన్నాయి. నాకు ఓకే. ఆ టైం వచ్చినప్పుడు, ఆ మూడ్ వచ్చినప్పుడు ఒక్కొక్కటి రాసి ఆ ఫేస్బుక్ లో పెట్టడం జరుగుతుంది. మీరు నటుడిగానే కొనసాగుతారా? నెక్స్ట్ ఇంకా డైరెక్షన్ ఏదైనా చేయాలి, పలానా డ్రీమ్ ప్రాజెక్ట్ ఉండిపోయింది, పలానా కథ నా దగ్గర ఉంది అని ఏమన్నా చివరి కోరికలాగా ఏమైనా ఉందా సార్? లేదండి, 100% డైరెక్షన్ చేస్తాను నేను. ఎందుకంటే ఓకే. డైరెక్షన్ అనేది నా కష్టం, నటన అనేది నా అదృష్టం. ఉమ్. ఆ నటనలో నేను ఆ, అన్ని రకాల క్యారెక్టర్స్ ఆ ఎంతో బిజీగా ఉన్నాను. ఒకేసారి 3-4 ప్లేసులకి వెళ్ళి యాక్ట్ చేయటం, అన్ని అన్ని ఎక్స్పీరియన్స్లు అయినాయి. ఉమ్. దాదాపు 100 సినిమాల తర్వాత చేద్దాం అనుకున్నాను, అది అలా 150 ఎక్స్ట్రా అయినా ఇప్పుడు 250 సినిమాల వరకు కంప్లీట్ అవును. చేశాను. ఉమ్. ఇప్పుడు నేను రిలాక్స్డ్ గా కథలు కూడా రెడీ చేసుకున్నాను. ఆ ఓకే. కథలకి సరైన టైం వచ్చి దానికి తగ్గ కాస్టింగ్ దొరికి నమ్మకమైన నిర్మాత దొరికినప్పుడు 100% డైరెక్షన్ చేస్తాను. డైరెక్షన్ కి అనేది ఏజ్ లిమిట్ లేదు. అవును. దాసర్ గారు కానీ, రాఘవేంద్ర గారు కానీ, బాలచంద్ర గారు కానీ ఉమ్. దాదాపు దగ్గర దగ్గర 80 సంవత్సరాల వరకు కూడా డైరెక్షన్ చేస్తానే ఉన్నారు. అవును. సో నాకు ఇంకా చాలా టైం ఉంది కాబట్టి 100% నేను డైరెక్షన్ చేస్తాను. అంటే పలానా హీరోతో నేను చేయలేకపోయినా ఆయనతో చేయాలనే డ్రీమ్ అలాంటిది ఏమైనా ఉందా సార్? అది అలా ఏముండదండి. ఎందుకంటే
ఆ, మనం వెళ్ళే రూట్ని బట్టి మనకు అవకాశాలు వస్తాయి. ఉమ్, క్లాస్ మూవీస్, ఫ్యామిలీ మూవీస్, ఫీల్ గుడ్ మూవీస్ చేస్తే అలాంటి హీరోలతో అవకాశం వస్తుంది. మనం ఒక అవకాశాన్ని అందిపుచ్చుకుని ఏదన్నా మాస్ సినిమా పెద్ద హిట్ చేస్తే మాస్ హీరోలు ఎంకరేజ్ అవును చేసేలా ఉంటుంది. అవును. సో మన లైఫ్ డిజైన్ గాడ్ ఎలాగా తీసుకెళ్తాడో అలా ఉంటుంది తప్ప ఆ, మనం అనేసుకుని మనం ఆ హీరోతో చేయాలన్నది ఈ హీరోతో చేయాలన్నట్టే జరిగే పనులు కావు. అదే. గవర్నమెంట్ కాళ్ళు ప్రతి వాళ్ళకి ఉంటది ప్రతి ఉమ్, హీరోతో చేయాలని. సో అది ఎందుకు సాధ్యం కాదు అని అంటే ఒక సినిమా చేయటానికి చాలా ఫ్యాక్టర్స్ హెల్ప్ చేయాలి. అవన్నీ అందరికీ కష్టం కాబట్టి అందరికీ అనుకున్నవన్నీ జరగవు. అంటే ఇప్పుడు అది అంతా మనం ప్రిపేర్ అయితే ప్యాన్ చాలా హ్యాపీగా ఉంటాం. ఇప్పుడంతా పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తుంది కదా సార్, అంతా ఓన్లీ కాంబినేషన్ చూసే సినిమాలు చేస్తున్నారు కదా, కథలు చాలా వరకు లోపిస్తున్నాయి అంటున్నారు, దాని మీద ఏం చెప్తారు సార్? అంటే కథలు ఎప్పుడూ ఒక 9 వెరైటీస్ ఆఫ్ కథలే ఉంటాయి. ఉమ్, ఆ కథల్నే తిప్పి తిప్పి స్క్రీన్ ప్లే మార్చి, ఆర్టిస్టులు మార్చి, గెటప్లు మార్చి చేస్తూ ఉంటారు. ఉమ్, బట్ లక్కీగా ఏంటంటే మనకి మన మలయాళం ఇండస్ట్రీ కానీ తమిళ ఇండస్ట్రీ కానీ వాళ్ళు కొత్తగా ఆలోచించడం, డైరెక్టర్స్ కొత్త కొత్త కాన్సెప్ట్లతో రావటం చేసేవారు. ఉమ్, సో వాళ్ళని బీట్అవుట్ చేసేలాగా ఇప్పుడు మన తెలుగులో కూడా బ్రహ్మాండంగా కోర్ట్ అని, కంచర్లపాలెం అని, ఉమ్, ఆ, మన బలగం అని ఇలాంటి కాన్సెప్ట్లతోటి మనవాళ్ళు కూడా ఆ, మ్యాడ్ ఇలాంటి చాలా సినిమాలు చేస్తున్నారు. ఉమ్, వాటిలో కథలే ఉండవు, ఇన్సిడెంటే కథలు. అవును. సంఘటనని ఒక కథగా చేసి చెప్పడం అనేది ఎప్పుడు కొత్తగా ఉంటుంది. ఉమ్, కథ అనగానే మనకి ఫార్మేట్, ఓల్డ్ ఫార్మేట్ వచ్చేస్తుంది. హీరో ఉమ్, హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ తగులు విడిపోవటం కలవటం ఇలాంటి ఆ కాన్సెప్ట్లు వస్తాయి. అదే ఉమ్, ఒక ఇన్సిడెంట్ అయితే అది 100% కొత్తగా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు అవును. మలయాళంలో మంజుమల్ బాయ్స్ అని ఉంది. వాళ్ళు ఎక్కడో ఒక ట్రిప్ కి వెళ్తారు. అక్కడ లోయలో ఆ, పడిపోతారు. ఉమ్, ఒక ఫ్రెండ్ లోయలో పడిపోతాడు. ఉమ్, ఇంకా ఆడు బతకడు, ఆయన వదిలేయండి అది ఇది అంటే దాంట్లో ఒకడు లేదు ఎట్టి పరిస్థితుల్లో ఆయన రక్షించుకోవాలని చెప్పి వాళ్ళు ఎలా రక్షించుకున్నారు అనేదే కదా. అదే. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఆ ఉమ్, సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అలా మన తెలుగులో కూడా ఇన్సిడెంట్ బేస్డ్ సినిమాలు వస్తున్నాయి. అది ఉమ్. చాలా, ఎందుకంటే ఇంకా లైఫ్ లో కథల కొరత అనేది లేకుండా ఇలా ఇన్సిడెంట్ల మీద మనం సినిమాలు తీయగలిగితే ఎప్పుడు ఇండస్ట్రీ కలకలాడదని నా ఫీలింగ్. అంటే మీరు అన్నట్టే మలయాళంలో అలాంటివి వచ్చాయి, కానీ మన దగ్గర కూడా అలాంటివి వస్తున్నాయి. వచ్చినా కూడా మన దగ్గర వచ్చే సినిమాని గుర్తించట్లేదు, మలయాళంలో వస్తేనే గుర్తిస్తున్నారు. పొరుగింటి పుల్లకూర రుచి అనే ఇది కూడా అనిపిస్తుంది సార్. అలా లేదు, సినిమా బాగా ఉంటే ఎందుకు గుర్తించరు? మేము మలయాళంలో లాగే బాగా తీసాము, కానీ మాకు అంత ఆదరణ రావట్లేదు మా సినిమాకైనా కొంతమంది బహిరంగంగా కూడా అంటే చెప్పారు. మలయాళానికి మనకి డిఫరెన్స్ ఏంటంటే మలయాళంలో మెజారిటీ ప్రొడ్యూసర్స్ కొత్త కాన్సెప్ట్ తోటి వస్తే ఎంకరేజ్ చేసి సినిమాలు తీయటానికి ఉంటారు. ఉమ్, మన దగ్గర ఏంటంటే కాంబినేషన్స్ అనో లేకపోతే మనం స్టార్ట్ చేసినప్పుడే టేబుల్ ప్రాఫిట్ రావాలి, రిస్క్ చేయకూడదనే ఉద్దేశం ఇంకోటో, అవును. ఆ, చాలా తక్కువ మంది ఉన్నారు ఉమ్, కాన్సెప్ట్ ఓరియంటెడ్ గానీ కంటెంట్ ని బేస్ చేసి సినిమాలు తీసేవాడు. ఉమ్, అదే తప్ప ఆ డిఫరెన్స్ ఏముండదు. కంటెంట్ బాగుంటే షార్ట్ ఫిల్మ్స్ కూడా క్లిక్ అయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అవును. ద్వారా డైరెక్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అదే. సాయి రాజేష్ గారు అది హృదయ కాలేయం అనే సినిమా తీస్తే ఉమ్, అది రాజమౌళి గారు ఒక ట్వీట్ చేస్తే ఆయన ఉమ్, ఇప్పుడు ఎంత పెద్ద డైరెక్టర్ అయ్యాడు, బేబీ అవును. లాంటి 100 crores ఇప్పుడు మూవీ చేశాడు కదా. బాలీవుడ్ లోకి వెళ్ళిపోయారు. అన్ని ఛాన్సెస్ అన్ని ఉదాహరణలు తెలుగులోనూ కూడా ఉన్నాయి. అంటే మనం అబ్జర్వ్ చేయాలంతే. అదే. తెలుగులో ఎన్నో సినిమాలు వస్తున్నాయి, సంవత్సరానికి చాలా సినిమాలు వస్తున్నాయి, కానీ సక్సెస్ రేట్ మాత్రం 10%ఏ ఉంటుంది. దానికి కారణం అంటే ఏం చెప్తారు సార్? సినిమాలు ఇప్పుడే కాదు, ఇక్కడే కాదు, ఎక్కడైనా సరే 10% ఉంటే సక్సెస్ రేటు చాలా బాగున్నట్లు లెక్క. ఓకే. ఎందుకంటే చాలా కొత్త కొత్త వాళ్ళు వస్తారు, కొత్త డైరెక్టర్లు వస్తారు, అందరూ సూపర్ సూపర్ హిట్లు తీసేసి ఆ, అన్ని సినిమాలు ఆడేసి అంటే ఇంకా ఆడియన్స్ వాళ్ళ వాళ్ళ సొంత పనులు ఇంక చూసి చేసుకోవడానికి ఉండదు, అందరూ థియేటర్లోనే ఉండాలి. అదే. సో అందువల్ల ఏంటంటే అన్ని బ్యాలెన్స్ చేయడానికి ఎప్పుడు ఉమ్, సక్సెస్ రేట్ 10%ఏ ఉంటుంది. ఆ 10% కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తారో, ఎవరైతే పోటీ పడతారో, ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళు విన్ అవుతూ ఉంటారు. అదే.
కరోనా తర్వాత కరోనా ముందు అనేలాగా ఇండస్ట్రీ మారిపోయింది. ఓటీటీ సంస్థలు వచ్చాక ఇండస్ట్రీలో చాలా మార్పులు వచ్చాయి. ఈ ఓటీటీ సంస్థలు ఇండస్ట్రీకి మంచి చేస్తున్నట మైనస్ సార్ ఏంటి ఏం చెప్తారు? అంటే కరోనా టైంలో ఓటీటీ అనేది అందరూ బయటికి వెళ్ళకుండా ఇళ్లలో కూర్చున్న వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వటంలో వెరీ సక్సెస్ఫుల్. దానివల్ల సినిమా థియేటర్కి వెళ్ళటం అనేది తగ్గింది అనేది 100% వాస్తవం. ఎందుకంటే ఒక టికెట్లు పెరగటం కానీ అక్కడ పిల్లలకు కావాల్సిన ఈ కూల్ డ్రింక్స్ పాప్కార్న్లు ప్రైసెస్ పెరగటం అయితే కానీ ఒక ఫ్యామిలీ సినిమాకి వెళ్ళాలి అంటే ట్రాన్స్పోర్ట్ కాడి నుంచి తినుబండారాల కాడి నుంచి టికెట్ ఎంటర్టైన్మెంట్ కాడి నుంచి అన్ని కలిపి ఒక పెద్ద అమౌంట్ అవుతుంది అనుకున్నప్పుడు అంత అమౌంట్ స్పెండ్ చేయకుండా ఒక 1 వీక్ అయితే ఓటీటీలో వచ్చేస్తుంది కదా అనే మూడ్ ప్రతి ఫ్యామిలీలో రావటం వల్లే ఆ, ఎంతో గొప్ప సినిమా అయితేనే ఎంతో పెద్ద సినిమా అయితేనే కానీ థియేటర్కి వెళ్ళట్లేదు. సో సినిమాకి అది పుట్టినప్పటి నుంచి ఛాలెంజెస్ వస్తానే ఉన్నాయి. ఆ ఛాలెంజెస్ ని అధిగమించి సినిమా గెలుస్తూనే ఉంది. అలాగే ఓటీటీలను కూడా ఆ, లెక్క చేయకుండా సినిమా ఎప్పుడు సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ఆ వైడ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ అనేది అసలు ప్రపంచంలో ఏది ఇవ్వలేదు. ఓ సినిమాకి వెళ్ళాలి అంటే ముందు రోజు అందరూ సరదాగా సినిమాకి వెళ్తున్నాం అని మాట్లాడుకోవటం, వెళ్ళే ప్రాసెస్, చూసిన ప్రాసెస్, చూసి వచ్చిన తర్వాత దాని గురించి డిస్కషన్, ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఓటీటీల్లోనూ టీవీల్లోనూ ఏమి ఉండదు. మనం చూస్తూ ఉంటాం, ఎవరైనా ఫోన్ వస్తే సినిమా ఆపేస్తాం, అవును. బోర్ కొడితే సినిమా ఆపేసి తర్వాత చూస్తాంలే అన్నట్టు ఉంటాం. ఆ థియేటర్ లో అలా ఉండదు కదా, 2 hours కంటిన్యూగా కాన్సన్ట్రేషన్ తోటి చూసి తీరాలి. ఆ చూసినప్పుడు దాంట్లో ఉండే ఆ ఎసెన్స్ మనకి ఆ, మనం ఫీల్ అయినట్టు ఈ చిన్న స్క్రీన్ లో అసలు ఫీల్ అవ్వలేదు. ఓటీటీలు వచ్చాక నిర్మాతలు అది చాలా వరకు వాళ్ళ ప్రభావం తగ్గిపోయింది. ఏదైనా సినిమా రిలీజ్ చేయాలన్నా కూడా నిర్మాతల చేతుల్లో అది లేకుండా పోతుంది. ఓటీటీ సంస్థలు చెప్పిన డేట్ కే వీళ్ళు రిలీజ్ చేయాల్సి వస్తుందని కూడా నడుస్తుంది. అంటే ఓటీటీల వల్ల నిర్మాతలకి ఇబ్బంది అని నేను అనుకోను. ఎందుకంటే ఓటీటీల్లో కూడా మంచి రేట్లతో సినిమాలు తీసుకుంటున్నారు. నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే ఓటీటీల వల్ల డైరెక్టర్ కి ఎంత పెద్ద హిట్ అయినా పేరు రావట్లేదు. ఓకే. ఇది పలానా బ్యానర్ సినిమా అని అనేలా ఉండదు. ఇది పలానా ఛానల్ సినిమా, ఇది ఆహాలో వచ్చింది, ఉమ్, లేకపోతే నెట్ఫ్లిక్స్ లో వచ్చింది, ఉమ్, లేదా ప్రైమ్ లో వచ్చింది అని అంటారు తప్ప ఇదివరకట్లాగా ఒక సినిమా వస్తే ఇది పలానా వాళ్ళ బ్యానర్, ఈ సినిమా 100 రోజులు ఆడింది, ఈ డైరెక్టర్ అదరగొట్టేశాడు, ఈ ఉమ్, డైరెక్టర్ 10 సినిమాలు ఈ సినిమా ద్వారా వచ్చినాయి ఉమ్. అనే అవకాశం అనేది మాత్రం డైల్యూట్ అయింది. అది ఓటీటీల వల్ల నా పర్సనల్ గా నేను ఫీల్ అయ్యే ఎక్స్పీరియన్స్. పర్సనల్ గా చిరంజీవి గారికి మీరు బర్త్డే విషెస్ చెప్పాలంటే మీ స్టైల్లో ఎలా చెప్తారు సార్? బర్త్డే విషెస్ చెప్పడానికి స్టైలే ఉంది కానీ అంటే మీరు ఒక రచయితగా. ఆయన నిన్నూరేళ్ళు హెల్దీగా, ఆయనకి ఎప్పుడు సంతోషంగానే ఎప్పుడు సంతోష పెట్టేలాగా లైఫ్ అంతా స్పెండ్ చేయాలని ఉంటుంది. అది ఆ భగవంతుడు ఆయనకి ఎనర్జీ ఇచ్చి ఆయుష్నిచ్చి ఆయన కోరుకున్నట్టుగానే ఎవ్రీ మూమెంట్ ఒక సెలబ్రేషన్ లా ఉండేలాగా ఆయన లైఫ్ అంతా వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే చిరంజీవి గారు, మీరు ఎప్పుడు ఇలాగే ఉండాలి, మీతో మా అనుబంధం ఇలాగే కంటిన్యూ అవ్వాలి. ఆ, మీకు భగవంతుడు నిండు నూరేళ్లు ఆయుష్నివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మీ టైం ఇచ్చినందుకు. చూసారు కదా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. కాశీ విశ్వనాథ్ గారు చిరంజీవి గారితో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఇది వాటి ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.